హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు కోర్టులో చుక్కెదురైంది. ఆయనను హైడ్రా కమిషనర్ పోస్టు నుంచి తప్పించాలని తెలంగాణ హైకోర్టు సీఎస్‌కైతే ఆదేశాలిచ్చింది. ఒక ఉన్నతమైనటువంటి పదవిలో కొనసాగుతున్నటువంటి రంగనాథ్ పైన ఇప్పటికీ 63 కోర్టు ధిక్కరణ కేసులు ఉన్నాయని, వెంటనే ఆయనను ఆ యొక్క కమిషనర్ పోస్టు నుంచి తప్పించాలని చెప్పి సీఎస్‌కు హైకోర్టు అయితే ఆదేశాలిచ్చింది. గత కొంతకాలంగా ఏదైతే హైడ్రా విషయంలో ఎన్నో రకమైనటువంటి వివాదాలు చోటు చేసుకుంటున్నప్పటికీ హైడ్రా కమిషనర్ రంగనాథ్ పైన కొంతమంది మంచిగా మాట్లాడుతున్నా, కొంతమంది చెడుగా కూడా మాట్లాడుతూ వస్తూ ఉన్నారు. ఆయన పేదవాళ్లకు పైన కక్ష చూపిస్తున్నారని, పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వారిపైన మాత్రం ప్రభుత్వ ఒత్తిడా లేదా ఏదైనా తెలీదు, వారికి సానుకూలంగా స్పందిస్తున్నారని చెప్పి అనేకమైనటువంటి వాదనలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా కోర్టు ఏదైతే ఏ స్థలాల విషయంలో జోక్యం చేసుకోకూడదో అని చెప్పి ఏవైతే నోటీసులు ఆర్డర్లు ఇస్తుందో వాటిని ఆయన పక్కన పెట్టి వాటిపైన డిమాలిష్ చేయడం, వాటిలో హైడ్రా అధికారులు వెళ్ళి అక్కడ భవనాలు కూల్చివేయడం, ఆ ఇళ్లను కూల్చివేయడం వంటి ఘటనలు కూడా పెద్ద ఎత్తున అయితే జరిగాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే కోర్టు ఆయనకు చాలాసార్లు మొట్టికాయలు వేసింది. చాలా వరకు కోర్టుకు రావాలని, వివరణ ఇవ్వాలని చెప్పి ఆయనైతే కోర్టు అయితే చెప్పినప్పటికీ ఆయన కొన్నిసార్లు వెళ్ళి క్షమాపణలు చెప్పి దానికి వివరణ ఇచ్చినా కూడా ఆయన తీరు మారకపోవడంతో హైకోర్టు అయితే ఆయన పైన ఆగ్రహం అయితే వ్యక్తం చేసింది. మొన్న కూడా హైడ్రాకి సంబంధించి ఏదైతే ఈ యొక్క బొల్లారానికి సంబంధించినటువంటి ఒక స్థలం విషయంలో ఆర్మీ అధికారులను దానికి ప్రొటెక్షన్గా ఇవ్వాలని, అక్కడ ఎవరు హైడ్రా అధికారులు వెళ్ళినా, స్థానిక పోలీసులు వెళ్ళినా కూడా వారిని ఇమీడియట్గా స్వాధీనం చేసుకోవాలని చెప్పి 10 మంది ఆర్మీ ఆఫీసర్లను ఏర్పాటు చేయాలని చెప్పినటువంటి విషయం కూడా మనకు తెలుసు. ఆ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి అడ్వకేట్, ప్రభుత్వ తరపునటువంటి అడ్వకేట్ జనరల్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా జోక్యం చేసుకొని మాకు కొంచెం సమయం ఇవ్వండి, మళ్ళీ ఇటువంటి పునరావృతం రాకుండా చేసుకుంటామని చెప్పి ఆయన సమయం కోరారు. దానికి అనుగుణంగా హైకోర్టు కూడా కొంచెం సమయాన్ని అయితే ఇచ్చింది. ఇప్పుడు ఈరోజు ఉన్నట్టుండి ఈ యొక్క హైడ్రా కమిషనర్ రంగనాథ్ విషయంలో మొత్తం ఆయన ఇమీడియట్గా పోస్ట్ నుంచి తప్పించాలని చెప్పి ఆదేశాలు ఇచ్చినట్టుగానైతే తెలుస్తుంది. మరి చూడాలి ప్రభుత్వం దీనికి ఎట్లా ప్రత్యామ్నాయం ఏమైనా చూస్తుందా, లేదంటే రంగనాథ్ని పోస్ట్ నుంచి తప్పిస్తుందా అనేది మాత్రం మనం వేచి చూడాలి.